స్వాగతం. శ్రీ వెంకటేశ్వర హోమ్స్కి స్వాగతం. మనం చూస్తోంది 183 గజాల్లో డబుల్ బెడ్రూమ్ వెస్ట్ ఫేజ్. దీని వెడల్పు 30, పొడవు 55. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది. ఇంటి ముందు 30 అడుగుల రోడ్లు. పార్కింగ్ ఏరియా. దీని పొడవు 18, వెడల్పు 18. పార్కింగ్ ఏరియా. లెఫ్ట్ సైడ్న 3 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. రైట్ సైడ్న స్టెప్స్ ఇచ్చాము. స్టెప్స్ కింద వాష్ ఏరియా. ఫాల్ సీలింగ్లో కూడా మన పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ చేయించాము. ఇది మెయిన్ హాల్. దీని పొడవు 18, వెడల్పు 12. హాల్లోంచి ముందుకు వెళితే రైట్కి తిరిగితే 2 బెడ్రూములు, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. మధ్యలో మనకి కామన్ వాష్రూమ్. రైట్ సైడ్న మాస్టర్ బెడ్రూమ్. ఇది రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్. దీని సైజు 13x14. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది 12x10 ఉంటుంది. కొంచెం చిన్నగా ఉంటుంది. పైన మనం అటక కూడా ఇచ్చాము. ఈ 2 బెడ్రూమ్లకి మధ్యలో కామన్ వాష్రూమ్ ఇచ్చాము. మళ్ళీ మెయిన్ హాల్లోకి వచ్చాము. హాల్లో చూడండి ఒకసారి. మెయిన్ హాల్ నుంచి మనం కిచెన్లోకి వెళదాం. మెయిన్ హాల్లో నార్త్కు డోర్ ఇచ్చాము. టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్ పక్క నుంచి వెళితే రైట్ సైడ్న ఓపెన్ కిచెన్, లెఫ్ట్ సైడ్న పూజ గది, మధ్యలో డైనింగ్ హాల్. ముందు రైట్ సైడ్ ఓపెన్ కిచెన్ చూద్దాం. లెఫ్ట్ సైడ్న పూజ గది, మధ్యలో డైనింగ్ హాల్. ఒకసారి బయటకు వెళదాం. వెనక్కి వెళితే 3 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము వెనకాల చుట్టూ తిరగటానికి. ఈశాన్యంలో బోరు. రైట్ సైడ్న 3 అడుగుల సెట్ బ్యాక్, వెనకాల ఒక 5 అడుగులు. ఇది ఈసీఐఎల్ రాంపల్లిలో ఉంది. హెచ్ఎండిఏ లేఅవుట్లో ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. గ్రీనరీ కూడా ఉంటుంది. దగ్గరలో స్కూల్స్, కాలేజెస్, మాల్స్, హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి. చర్లపల్లి రైల్వే స్టేషన్ 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఈసీఎల్ బస్ స్టాండ్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. దీని బడ్జెట్ వచ్చి 85 లక్షలు చెప్తున్నాము. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు కాల్ చేయండి. ఒక్కసారి వచ్చి చూడండి. 100% మీకు నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.